అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా నేను ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య యూట్యూబులు గానీ, లేకపోతే ఏ సోషల్ మీడియా గానీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సమాజంలో మన చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, మనం వాటికి సొల్యూషన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. సరే మనమేంటి, సొల్యూషన్స్ ఏంటి ఇచ్చేది అని కొన్ని సందర్భాల్లో అనిపించినప్పటికిని, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా గానీ, మనం ఎందుకు సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నాము అనేది ఒక్కసారి మనందరం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. అండ్ ఇదే కాకుండా చాలామంది సమాజంలో వేరొకరి భుజాన్ని కోరుకుంటున్నారు. అంటే మన ఇంట్లో తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయితున్నామా? లేకపోతే అక్క చెల్లెలుగా మనం ఫెయిల్ అవుతున్నామా? ఫ్రెండ్స్‌గా ఫ్రెండ్స్ తల్లిదండ్రులుగా వాళ్ళు గెలుస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. చిన్న బిడ్డ దగ్గర నుంచి 5వ క్లాసు, 6 క్లాసు, 7 క్లాసు, 8వ క్లాసు పిల్లలు సుసైడ్‌లు చేసుకోవాలనుకుంటున్నారు. సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలున్న ఒక డాక్టర్ ఎన్నో కట్న కానుకలు ఇచ్చినప్పటికిని కూడా ఆమెకు హరాస్మెంట్ తప్పట్లేదు. అత్తింటి వేధింపులు, హరాస్మెంట్లు ఇవన్నీ చూస్తుంటే ఎటుపోతుంది సమాజం అని చాలా బాధనిపిస్తూ ఉంది. మనం మన బిడ్డల్ని ఎంతో కష్టపడి పెంచి, పోషించి, ఆ పిల్లల్ని ఒక స్థాయిలో మనం చూడాలి అనుకోవడం తల్లిదండ్రులుగా మనం తప్పుగా ఆలోచిస్తున్నామా? మన బిడ్డలే గదా! మనమెందుకు వాళ్ళకి టైం ఇవ్వట్లేదు? ఈ మధ్య కాలంలో తల్లి, తండ్రి ఇద్దరు సంపాదిస్తేనే కుటుంబము నడుస్తుంది. ఓకే. ఐ అగ్రీ విత్ థాట్. కుటుంబాన్ని నడిపించాలి అనంటే తల్లి, తండ్రి ఇద్దరు కష్టపడుతున్నారు. ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఆ కోట్లు, ఆ లక్షలు ఎవరి కోసం కూడబెడుతున్నారు? పిల్లల కోసమే గదా! మరి అల్టిమేట్‌గా పిల్లలకే మనం టైం ఇయ్యనప్పుడు ఆ పిల్లల్ని కనడం ఎందుకు? ఆ పిల్లల్ని ఎందుకు వదిలేసుకోవాలి అట్లా? మీరొక సెల్ ఫోను, మీ హస్బెండ్ ఒక సెల్ ఫోను. సారీ టు సే దిస్. అండ్ అంతే కాకుండా మళ్ళీ అమ్మమ్మలు మన పిల్లల దరిదాపుల్లోకి రావద్దు. నానమ్మలు మన పిల్లల దరిదాపుల్లోకి రావద్దు. కానీ మన పిల్లలు చాలా గొప్పవాళ్ళైపోవాలి. చాలా గొప్ప గొప్పగా ఉండాలి. సమాజంలో ఇంకొకరి భుజాన్ని మన పిల్లలు కోరుకోవద్దు. ఒకప్పుడు మంచిగా కుటుంబ వ్యవస్థలో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కాబట్టి, ఆ పిల్లలకు ఏమొచ్చినా అమ్మమ్మనో, తాతనో, నానమ్మనో ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సమాజం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి కాబట్టి, ఐయామ్ నాట్ టేకింగ్ ఇంటు ద రాంగ్ వే. కాకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావటం వల్ల మనం చాలా నష్టపోతున్నాము అన్నది నా ఉద్దేశం. మీరేమంటారు? ఎందుకంటే మన బిడ్డలకి ఒక ప్రేమ అంటే ఒక తల్లి, తండ్రి వాళ్ళదే మనం అన్నీ ఇస్తున్నాం. గేమింగ్ జోన్‌లకి తీసుకెళ్తున్నాము. టెక్నాలజీ అప్డేట్‌లో ఉన్న బొమ్మలన్నీ కొనిస్తున్నాము. చిటికలో వాళ్ళకి ప్రపంచాన్నంతా తీసుకొచ్చి ఇస్తున్నాము. కానీ వాళ్ళకి మనము టైం ఎంతిస్తున్నాము? ఆ టైం ఇవ్వటం కూడా కాదు. హౌ మచ్ క్వాలిటీ ఆఫ్ ద టైమ్ యూ ఆర్ స్పెండింగ్ విత్ యువర్ కిడ్స్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ నౌఎడేస్. క్వాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. క్వాంటిటీలో చూసుకోకండి. క్వాలిటీ టైం మీరు ఎంత కేటాయిస్తున్నారు పిల్లలకి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మన బిడ్డలు రోజు ఎక్కడికెళ్తున్నారు? స్కూల్‌కెళ్తున్నారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆ పిల్లలతోటి మాట్లాడండి. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులకే పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో ఉంటే, ఎవరో ఒకరి భుజాన్ని కోరుకుంటున్నారు చూడు మన పిల్లలు. ఆ భుజానికి తెలుస్తుంది ఎందుకు అక్కడ ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైంది అనేది. సో సాడ్ కదా! అసలు న్యూస్ పేపర్‌లు చూడాలన్నా, ఈ సోషల్ మీడియాలో వెళ్ళి అన్ని న్యూసులు చూడాలన్నా చాలా బాధాకరంగా ఉంది. మాట్లాడుకుందాం. బాధాకరమైన సంఘటనలన్నీ చూస్తుంటే, వింటుంటే చాలా చాలా ఏంటో ఒకలాంటి ఫీలింగ్‌లో ఆత్మన్యూన్యతా భావానికి గురైపోతున్నారు చాలామంది. మనకు కూడా ఒకలాంటి బాధ కలుగుతోంది. ఎందుకు సమాజం ఎటువైపు వెళ్తుంది? ఎక్కడికెళ్తుంది? ఎందుకు మన పిల్లలు ఇట్లా తయారవుతున్నారని. కాకపోతే టీనేజ్ పిల్లల్ని పెంచడం కొంచెం కష్టమైన విషయమే. టీనేజ్ పిల్లలు ఎవరి మాట వినరు. అదొక బటర్‌ఫ్లై ఏజ్. వాళ్ళు చాలా తొందరగా నెగెటివ్ ఆకర్షణలని పాజిటివ్‌గా ఫీల్ అయ్యి అందులోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట.
అలా మనం మన పిల్లల్ని బయటికి తీసుకురావాలి అంటే చాలా కష్టం. ఎక్కువ శాతము సర్వేలో తేలిందేంటంటే, ఈ సూసైడ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉండేది టీనేజ్ పిల్లలకి మాత్రమే. బికాస్ వాళ్ళు లవ్‌కి అట్రాక్ట్ అవుతుంటారు. చెడు అలవాట్లకి అట్రాక్ట్ అవుతుంటారు. అలాంటి సందర్భాల్లో మన పిల్లల్ని మనమే బయటికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి అనేది ఒక విధమైన ప్రశ్నార్థకం అయినప్పటికిని కూడా, మనము ఖచ్చితంగా ఆ పిల్లల్ని మన పిల్లలు గాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనము బయటికి తీసుకురావాలి. వాళ్ళ యోగక్షేమాలని మనమే చూసుకోవాలి గాబట్టి, వేరెవరో వస్తారు, వేరెవరో చూసుకుంటారు, ఎవరో వస్తారు, ఏదో జేస్తారు అని ఎదురు చూడడం కాకుండా, మన బిడ్డల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, సమాజంలో మనం పిల్లల్ని చాలా బాగా పెంచి, పెద్ద చేసి, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఒక అయ్య చేతికిచ్చినప్పుడు, అక్కడ అత్త ఆరళ్ళు, ఆడపడుచుల ఆరళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్‌లో. దానికి మానసికంగా కుంగిపోయి ఎంత చదువుకున్న పిల్లలైనా కూడా, అంటే సమాజంలో మంచి మంచి స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాను గదా! ఒక డాక్టర్‌కి అన్యాయం జరిగింది, సూసైడ్ చేసుకుంది. అలాగే ఒక లాయర్ సూసైడ్ చేసుకున్నారు. ఒక మంచి మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు సూసైడ్‌లు చేసుకుంటున్నారు. ఎందుకు? అంటే ఊరికే దెబ్బలాడిపోవడము, ఇంకా తొందరగా, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈగో ప్రాబ్లమ్ అనేది వచ్చేసింది. అండ్ పాత రోజులలో చూడండి, మన పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మన అమ్మమ్మ, తాతలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కలిసున్నారు. ఇప్పుడు హల్దీ డే అంటారు, మెహందీ డే అంటారు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటారు. వాటికి పెట్టినంత ఖర్చు వేళ్ళతో లెక్క పెడతాం గదా! కోట్లు, కోట్లు ఖర్చులు పెడుతున్నారు. లక్షలు, లక్షలు. అంటే ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు పెళ్లి. అది తప్పనట్లేదు. దానికోసం మీరు ఎంత కష్టపడ్డారో, అన్ని రోజులు గూడా మీ ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు. ఎందుకు? మనము ఆడపిల్ల ఇంటికొచ్చి మాకీ ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పినప్పుడు కూడా తల్లిదండ్రులు వాటిని పాజిటివ్‌గా తీసుకోవట్లేదు. లేదు బేటా సర్దుకుపోవాలి అని చెప్తున్నారు. ఆ సర్దుకుపోవడంలో భాగంగా ఏం జరుగుతుంది అంటే, పెద్దల పంచాయతీలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, బానే ఉంది. కానీ ఎందుకు మన పిల్లలు ఇంకా ఆత్మన్యూనత భావనలోకెళ్తున్నారు అనేది మాత్రం గమనించలేకపోతున్నారు తల్లిదండ్రులు. ముఖ్యంగా ఆడపిల్లలే గావచ్చు, మగపిల్లలే గావచ్చు, ఎవ్వరైనా సరే ఏం తక్కువ పోలేదు పిల్లలు. ఈ కాలంలో పిల్లలైతే మాత్రం ఎక్కువ షార్ట్ టెంపర్ వస్తుంది. ఎక్కువ లగ్జరీలతో మన పిల్లల్ని మనం పెంచుతున్నాం కాబట్టి, వాళ్ళు అక్కడ అత్తమామల దగ్గర ఇమడలేకపోతున్నారు. వాళ్ళతో సరిగ్గా ఉండలేకపోతున్నారు. భర్తతో సరిగ్గా ఉండలేకపోతున్నారు. ఆర్థిక స్వాతంత్రం, స్వేచ్ఛ ఎక్కువగా వచ్చేసినాయి కాబట్టి, నీ మాట వినాల్సిన అవసరం నాకేముంది? నీ దగ్గర చేజార్చాల్సిన అవసరం నా దగ్గరేముంది? నాది నేను సంపాదించుకుంటున్నా, నాది నేను తింటున్నా, నాది నేను ఉంటున్నా అనే స్టేజ్‌కి ప్రతి ఒక్క పిల్లలు రావటము. ప్రతి పేరెంట్స్ కూడా, అయ్యో! ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను పెళ్లి చేషినా, కాకపోతే ఎలాంటి లాభం లేకుండా పోయింది అని ప్రతి పేరెంట్స్ కూడా ఇవాళ బాధపడాల్సిన పరిస్థితుల్లో ఉన్నారనమాట. ఇంకొకటి పరువు హత్యలు. దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను నేను. కాకపోతే పెళ్ళిళ్ళవుతున్నాయి. పెళ్ళిళ్ళయ్యి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా, సుఖంగా ఉన్న ఫ్యామిలీస్ కొన్నైతే, కొన్ని ఫ్యామిలీస్‌లలో ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. వాటి గురించి కూడా ఇంకో సెపరేట్ వీడియో చేస్తాను నేను. బట్ మనకు మోటివేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ప్యాటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లల్ని దగ్గరికి తీసుకొని, పిల్లలని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొని సెల్ఫ్ ప్యాట్ అంటే పిల్లల్ని తీసుకొని, అది కాదు బేటా నీకేమైనా గానీ నేనున్నా అన్న ఆ భరోసాని తల్లిదండ్రులు ఇవ్వగలగాలి. ఒకవేళ అది మీరు ఇవ్వలేకపోతున్నారనుకోండి, వదిలేయండి. పిల్లలు మీరు చదువుకున్నారు కదా నాన్న, మంచి విద్యాబుద్ధులు నేర్పించిర్రు మీ తల్లిదండ్రులు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, రోజు మార్నింగ్ లెవ్వండి. లేచి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని ఒక మంచి స్మైల్ ఇచ్చి, షబ్బాష్! మనం చాలా ధైర్యంగా ఉండాలి. మనం చాలా మంచి మంచి మార్గంలో మనం నడవాలి. మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి అనే మాటల్ని మాట్లాడుకుంటూ, మీరు కనుక మిమ్మల్ని మీరు
ధైర్యే సాహసే అన్నట్టుగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్యాట్ చేసుకొని, ఇవాళ నేను ఈ పని చేస్తున్నాను. సో, ఎవ్వరు మనతో మాట్లాడుకున్నా పర్లేదు. ఒక బుక్ రాయండి. అదే ఒక డైరీ రాయండి. రాయడం అలవాటు చేసుకోండి. ఇవాళ నేను ఇవన్నీ చేషినా, ఈరోజు నేను ఈ తప్పు చేషినా, ఇవాళ నేను ఈ రైట్ చేషినా, నేను ఈ మంచి చేషినా, నేను ఈ చెడు చేషినా, మంచి చెడుల్లో ప్రతి ఒక్కటి కూడా ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సే. ఎవరిని కలిసినా ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సే. ఎవరితో మాట్లాడినా ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సే. కాబట్టి మనము ఎవ్వరు మన బాధల్ని తీర్చరు కాబట్టి మనకు మనమే ఇలా చేసుకుంటూ పోతే చూడండి ఖచ్చితంగా మీలో మార్పుని మీరే చూస్తారు.